నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తుర్రగా జయశ్యామల గారు రచించిన గురివిందలు అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1981 సంవత్సరం జూన్ మాసంలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శాంత గుమ్మంలో అడుగుపెట్టే వరకు ఆమె వస్తున్నట్లు ఎవరికీ తెలియదు. సాధారణంగా శాంత పిల్లలతో వస్తూ ఉందంటే ముందు ఉత్తరం రాసి ఆ తర్వాత రైలు దిగుతుంది. అటువంటిది ఉరమని పిడుగులా పిల్లలతో సహా వచ్చిన శాంత రాక ఇంట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలో చిట్టిబాబు అడగనే అడిగేశాడు, ఏమిటి అక్కయ్య హఠాత్తుగా ఊడిపడ్డావు అని. అతను ఇంట్లో సభ్యులతో కానీ బయట వాళ్లతో కానీ సాధారణంగా మొహమాటాన్ని పాటించడు. మరేరా అంటూ చిట్టిబాబు ప్రశ్నకు శాంత ఓ నవ్వు నవ్వింది. అయితే ఆ నవ్వులో మునుపటి జీవం గర్వం లేవు. అది చిట్టిబాబు దృష్టిని దాటిపోలేదు. శాంత పిల్లలు పిన్ని, మామయ్య, అత్తయ్య అంటూ అందరిని పలకరిస్తూ ఇల్లంతా చాలా గందరగోళం చేస్తున్నారు. ఈ మధ్యన శారద పిల్లలు కూడా ఇక్కడే ఉండటం వలన ఇల్లు రోజు పెళ్లివారిల్లులా కళకళలాడిపోతోంది. ఇప్పుడు శాంత పిల్లలు, శారద పిల్లలు ఇల్లు పీకి పందిరేసేంత హడావుడిగా ఉన్నారు. హఠాత్తుగా వచ్చిన శాంతని తండ్రి, తల్లి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తలో రకంగా తలో ప్రశ్న వేశారు. అయితే శాంత వాళ్ళందరికీ సమాధానం చెప్తూనే తన రాకలోని ఆంతర్యం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఆ రోజు ఆదివారం, అందుకని రామానికి, చిట్టిబాబుకి ఆఫీసులు లేవు. జానకి కాలేజీ లేదు. పిల్లలకు స్కూళ్ళు లేవు. అందుకని వారం పొడుగుతా విప్పిన గుడ్డలు మూట కట్టుకున్న వాళ్ళు జాగిరేవులు పెట్టుకుని, తలంటుకునేవాళ్ళు తాలంటుకుని ఇల్లంతా నానా హడావుడిగా ఉంది. రోజు 8 గంటలకంతా స్నానాలు ముగించి ఎవరి టిఫిన్ బాక్సులు వాళ్ళు తీసుకుని టిఫిన్ భోజనం హడావుడిగా ముగించి 9 గంటలకంతా ఎవరి దారిన వాళ్ళు ఆఫీసులకు, కాలేజీలకు పోతే పెద్ద తుఫాను వచ్చి వెలిసినట్లుగా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే అందరికీ బద్ధకమే. ఆదివారమేగా కాసేపు పడుకుంటాలేదు, ఆదివారమేగా తొందర ఉంది, కాసేపు ఆగి చేస్తాలే స్నానం. ఆదివారం ఇంట్లో ఉంటే ఇంకొక 2 సార్లు కాఫీ తాగబుద్దేస్తుంది, ఇంకో డోసు ఇలా ఇవ్వండి. ఇలా అందరూ తలో చోట చతికిలు పడిపోతారు. కమలమ్మకు మటుకు ఆదివారం వస్తే మహామండిపోతుంది. ఆ రోజున ఏ ఒక్క పని క్రమబద్ధంగా టైం ప్రకారం జరగవు. వంట చేసి 10 సార్లు పిలిచినా ఎవ్వరూ భోజనాలకు రారు. కనిపెట్టుకుని కూర్చోవటం మహా చిరాకు. ఎందుకు వస్తుందో ఈ ఆదివారం విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నా అందరి మనసుల్లోనూ శాంత పిల్లలతో ఇంత హఠాత్తుగా రావటానికి కారణం ఏమిటి అనే సందేహం కదులుతూనే ఉంది. 1 గంటకు అందరూ భోజనాలు ముగించి హాల్లో సమావేశమయ్యారు. ఆ హాల్లోనే ఓ మూల కూర్చుని బొమ్మలాటలు ఆడుకుంటున్న పిల్లలందరినీ దొడ్లోకి పోయి ఆడుకోండి అంటూ కమలమ్మ తరిమేసింది. తీరిగ్గా కూర్చుని తమలపాకులు వేసుకుంటున్న శాంతను, ఏమే అక్కయ్య, బావగారి కులాసానా, ఆయన రాలేదేం అని అడిగాడు రాము. అమ్మయ్య, విషయం తెలుసుకోవటానికి నాంది ప్రస్తావన చేశాడు కదా అని అందరూ కుతూహలంగా చూశారు శాంతికేసి. ఆ కులాసానే అంది ముక్తసరిగా. తర్వాత 2 నిమిషాలాగి, అది కాదురా రాము, నేను చెప్పిన మాట ఒక్కటి చెవికెక్కించుకోరనుకో, ముందు వెనక ఆలోచన లేకుండా తను చిక్కుల్లో పడి మమ్మల్ని బాధ పెడతారు అంది బరువుగా. ఏం జరిగింది ఆత్రంగా అడిగాడు రాము. ఏం జరగాలిరా, మీ బావగారిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. అందుకే అదేదో చక్కబడే వరకు మమ్మల్ని ఇక్కడ ఉండమని పంపారు చెప్పింది శాంత. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దమైపోయింది. ఎవరూ మాట్లాడలేదు. తర్వాత రామం అడిగాడు, ఎందుకు సస్పెండ్ చేశారు అని. ఏముందిరా రామం, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆశకు అంతెక్కడుందిరా, ఆఫీసులో డబ్బు వాడారట, సమయానికి సర్దలేకపోయారు, అందుకే ఇలా బయటపడింది అంది శాంత. ఎందుకు వాడారట రామం ప్రశ్నించాడు. ఏమో నాకేం తెలుసు, ఇప్పుడు ఆ పనికి అందరం బాధపడుతున్నాము అంది. అక్కయ్య, ఈ విషయంలో బాధ్యత బావగారిది ఒక్కరిదేనా, నీది కూడా ఉందా అడిగాడు చిట్టిబాబు. శాంత చిరుకోపంగా చూసింది చిట్టిబాబు వంక. ఏమిట్రా నువ్వనేది అంది. అబ్బే ఏమీ లేదక్కయ్య, బావగారు ఆఫీసు డబ్బు అలా వాడుతూ ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా, అందుకు సగం కారణం నీది కూడానేమో అన్నాడు చిట్టిబాబు. చిట్టిబాబు మాటలకు అక్కడే ఉన్న జానకి అంది,
అటు తిరిగి ఇటు తిరిగి ఆడవాళ్ళ మీదకు తోస్తావు నువ్వు అని. చిట్టిబాబు వెనకాడలేదు. అవును, నేనేం తప్పు అనటం లేదు. మగవాళ్ళు చేసే ప్రతి వెనుక ఆడదాని చేయి ఉంటుంది అన్నాడు. మీకంటే మా కోరికలు ఏమీ లేవు. మీకున్నంత దురాశ మరెవరికుంది? వెక్కిరిస్తూ అంది జానకి. జానకి, ఊరికే పక్షపాతంతో మాట్లాడకు. మీకు నగల మీద, చీరల మీద, ఇంట్లో వస్తువుల మీద ఉన్న మోజు మరి దేని మీద ఉండదు అన్నాడు చిట్టిబాబు. న్యాచురల్లీ ఆడవాళ్లకు వాటి మీద కాకపోతే మరి దేని మీద ఉంటుంది? మగవాడు సంపాదించి తెస్తే ఆడది ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొని అందంగా అమర్చి మంచి చీరలతో నగలతో తనను తాను అలంకరించుకుని పురుషులకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు మాత్రం ఎన్ని కోరికలు లేవు? ఏదో కాస్త చదువుకుంటారో లేదో టింగు రంగం అంటూ అంత కట్నం ఇస్తారా, ఇంత కట్నం ఇస్తారా, మేము అంత చదువుకున్నాం, ఇంత జీతం తెస్తున్నాం అంటారు. చిన్ననాడు తాగిన ఉగ్గు పాలకు కూడా వెలకట్టుకుని కట్నం పేరుతో తీసుకోవాలని చూస్తారు మీరు అంది ఆవేశంగా జానకి. అబ్బా, మధ్యన మీ ఇద్దరు కూడా ఏమిటే? కమలమ్మ విసుక్కుంది. నీకు తెలియదమ్మా, చిట్టిబాబు చూడు, ప్రతిదానికి ఆడవాళ్లే కారణం అంటాడు. ఆఫీసుల్లో మగవాళ్ళు చేసే మంచి పనికి చెడు పనికి ఆడవాళ్ళు ఎలా కారణమవుతారు? జానకి చిట్టిబాబు వంక చురచురా చూసింది. అది కాదే జానకి, నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు. అందరూ అలా ఉంటారని నేను అన్నానా? కొందరి గురించి చెప్తున్నాను. ఇంకొక విషయం విను. కట్నాలు కానుకలు కోరుకునేది మీరు, మేము కాదు. ఇది అభియోగం. అన్నిటికీ ఆడవాళ్లే పాపాల భైరవులా? పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఆ ప్లేటర్ గారు అమ్మాయిని చూసొచ్చి ఏమన్నావు? 15,000 కట్నం కావాలని అనలేదు అంది జానకి. నిజంగా నేను అన్నానా? రెట్టిస్తున్నట్టు అడిగాడు చిట్టిబాబు. కాదా, ఇదొకటేనా? ఇంతకుముందు 1-2 సంబంధాలు నువ్వు కోరిన కట్నం ఇచ్చుకోలేకనే కదా తప్పిపోయాయి అంది. జానకి, చిట్టిబాబు కోపంగా పిలిచాడు. నా నోటితో నేను చెప్పగా నువ్వు విన్నావా? లేక నా వెనుక నా మాటగా అమ్మ చెప్పిందా? దీనికి అంతటికి కారణం మీరు. నేను ఇది పక్షపాతంతో అనటం లేదని గ్రహించు నువ్వు. నాన్న నాకు పెద్ద చదువు చెప్పించారు, అందుకు కొంత అప్పు కూడా చేశారు. నా కోసం చేసిన అప్పు తీర్చుకోవడానికి నన్ను వేలం వేస్తారు నాన్న. అమ్మకు వాళ్ళిచ్చే బిందెలు గిన్నెలు గ్లాసులు కావాలి. నీకేమో ఆడపడుచు లాంఛనాలు, అవి చాలక అలకలు పోవటం, అంతటితో ఆగక పెళ్లి కొడుకు అలకపానుపు అంటూ కొంత లాగటం, వాళ్ళు పెట్టిన చీరలు బాగాలేదనటం, వాళ్ళేదో తక్కువ చేశారనటం, ఇవన్నీ పెళ్ళిళ్ళల్లో గొడవలు చేసేది మీరు కాదు. మీ కోరికలకు అన్నిటికీ అడ్డంగా నాలాంటి వారిని పెట్టుకుంటారు. పేరు మాది, నోరు మీది. ఫలానా అబ్బాయి ఇంత కట్నం తీసుకున్నాడు అంటారు. ఆ కట్నం హక్కంతా మీదే. అంతెందుకు, రామం అన్నయ్య పెళ్లిలో ఏం జరిగిందో నీకు తెలీదా? వదిన పుట్టింటి వారు పెట్టిన చీరలు బాగాలేవని వదినను ఇప్పటికీ సాధిస్తూనే ఉంటారు. మీ ఆడవాళ్లకు మీకంటే శత్రువులు ఎవరున్నారే అంటూ ఆగాడు చిట్టిబాబు. ఊసేవు శాంత, వాళ్ళిద్దరి వితండవాదం ఎప్పుడూ ఉండేదే. మనం అలా పోయి మాట్లాడుకుందాం పదా అంది కమలమ్మ శాంతతో. కూర్చోమ్మా, ఇవాళ ఆదివారం, కాలక్షేపం బాగా అవుతోంది. ప్రోగ్రాం ఏమాత్రం డబ్బు ఖర్చు కాకుండా చూడొచ్చు అన్నాడు రామం నవ్వుతూ. చిట్టిబాబు మాటలకు జానకి కోపంగా, పక్షపాతంతో మాట్లాడుతున్నానని నన్ను అన్నావు కానీ నువ్వెలా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? తీసుకునేది మీరైతే ఖర్చు పెట్టేది మేమెందుకు అవుతాం అంది కోపంగా. చిట్టిబాబు నవ్వాడు. ఎందుకే అంత కోపం? మొత్తానికి మీ జాతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అంతెందుకు, మీరందరూ మీకు కానీ అమ్మకు కానీ ఏ లాంఛనాలు ఏవి వద్దని చెప్పండి. ఆ ప్లేడర్ గారు అమ్మాయిని కానీ కట్నం లేకుండా చేసుకుంటాను. జానకి, ఎప్పటికీ మేము చూసుకునేది అమ్మాయి బాగుందా, ఏం చదువుకుంది అనేది. కట్నాలు కానుకలు మర్యాదలు అన్నీ మీరు చూసేవి అన్నాడు. అదేమిట్రా చిట్టి, నువ్వు కట్నం తీసుకోనంటే ఎలాగరా? నాన్న చేసిన అప్పులు తీరా వద్దా? మన ఇంట్లో చివరి పెళ్లి నీది. ఇంకా మాకు లాంఛనాలు అచ్చట్లు ముచ్చట్లు జరిపించుకోవటానికి ఇదొకటే కదరా మాకు అవకాశం అంది శాంత తమ్ముడితో. చిట్టిబాబు గట్టిగా నవ్వేశాడు. జానకి వైపు చూస్తూ, విన్నావుటే జానకి అక్కయ్య మాటలు? అక్కయ్య పైకి అనేసింది, మీరు అనలేకపోయారు, అంతే తేడా అన్నాడు. అది కాదురా చిట్టి, మనం తీసుకునే చోట తీసుకోకుండా ఉందాము. అలాగే మనం ఇచ్చే చోట తీసుకోకుండా ఉంటారా ఏమిటి? ఆ సంగతి చెప్పు అంది కమలమ్మ. ఎందుకు ఒప్పుకుంటారమ్మా? అందరూ మనలాంటి వాళ్ళే. నీ కొడుకులకు ఎంతెంత కట్నాలు తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో అలాగే ఇతరులు కూడా అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావురా చిట్టి? శాంతి నవ్వుతూ అడిగింది. ఏమంటాను అక్కయ్య, మీ ఆడవాళ్లలో మార్పు రావాలంటాను అన్నాడు.
ఎందుకురా ఇంకా మార్పు? ఇప్పటికే ఆడవాళ్ళు మన నెత్తినెక్కి తొక్కేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు అని వాపోతున్నారు కదరా మీరు అంది శారద ఈసారి. నిజమేనే, అవన్నీ స్త్రీ జనాభ్యుదయానికి చెందిన సాంఘిక మార్పులు. కానీ నేను చెప్పేది అది కాదు, మీలో మానసిక చైతన్యము మార్పు రావాలంటున్నాను అన్నాడు. ఎందుకు రావాలి చెప్పు? శాంత అడిగింది. ఎందుకేమిటక్కయ్యా? మానసిక వికాసం రానప్పుడు ఇక ఆ మార్పు రాదు. ఒక మాట అడుగుతాను చెప్పు, మీ మధ్య సఖ్యత ఉందా ఆడవాళ్లలో? ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోగలరా? అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? విసుగ్గా అంది శాంత. మాట వచ్చినప్పుడే వివరంగా మాట్లాడుకోవాలక్క. ఒక ఆడది కష్ట సమయంలో కానీ మరింకే విషయంలో కానీ ఆడదాని మీద మగవాడు సానుభూతి చూపగలడు, సహాయపడగలడు. చిట్టిబాబు మాట పూర్తి కాకుండానే సహాయపడగలడు, ఆ తర్వాత నెమ్మదిగా వెనక గోతులు తీయగలడు ఈసడింపుగా అంది జానకి. అందరూ అలాంటి వాళ్ళేనంటావా? తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు చిట్టిబాబు. అయితే ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనంటావా? తిరిగి అడిగింది జానకి. జానకి, నువ్వు ఆవేశపడుతున్నావు కానీ ఆలోచించి మాట్లాడటం లేదు. మంచి చెడు అనేవి రెండు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. సహజంగా జరిగే విషయాన్ని నేను చెప్తున్నాను. కొడుకు పెళ్ళైతే కోడలి పుట్టింటి వారి నుంచి ఇంత కట్నం బిందెలు సంపాదించుకోవాలని తల్లి అనుకోవటం, అన్నయ్య లేక తమ్ముడు పెళ్ళైతే ఆడపడుచు లాంఛనాలంటూ అప్ప చెల్లెళ్ళు అల్లరి చేయటం మానుకోవాలి. సరదాతో చెప్పే మాట కాదు నేననేది, డిమాండ్ చేయటం మానుకోవాలి. ఆ మానసిక వికాసం మీకు రావాలి, అదే నేననేది. మంచి మార్పు అనేది వేగంగా కాకపోయినా నిదానంగానైనా అందరూ స్వీకరిస్తారు. మీలో ఆ మార్పు వస్తే మీరు కోరుకుంటున్న ప్రగతి పథానికి మీరు చేరుకోగలరు. చిట్టిబాబు చెప్తూ ఉంటే రామం గట్టిగా చప్పట్లు చరుస్తూ, వన్స్ మోర్ చిట్టి అన్నాడు. మీ బుద్ధి మీరు పోనిచ్చుకున్నారు కాదు, జాతి పక్షపాతం ఎవరు చూపిస్తున్నారో తెలుస్తూనే ఉంది అంది కోపంగా జానకి. అక్కడే కూర్చున్న రామం భార్య, నిజం ఒప్పుకోవాలో, చిట్టిబాబు చెప్పింది నిజమే జానకి. ఈ కట్నాలు, కానుకలు, లాంఛనాలు, పట్టింపులు ఆడవాళ్ళకి కానీ మగవారికి ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు అంది. నిజం చెప్పారు వదిన. అంతెందుకు మీ సంగతే చెప్పండి. మీ వాళ్ళు పెళ్లిలో ఇస్తామన్న కట్నం ఏదో కారణాల వలన ఆలస్యంగా ఇచ్చారు. దానికోసం ఎప్పుడైనా మాట వరుసకైనా అన్నయ్య మీతో అన్నాడా? కానీ అమ్మ మిమ్మల్ని ఎన్నిసార్లు సాధించిందో నాకు తెలుసు. మీ వాళ్ళు పెట్టిన చీరలు రంగులు వెలిశాయని శాంతక్కయ్య, జానకి నేటి వరకు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమయంలో అంటూనే ఉంటారు కదా. చిట్టిబాబు మాట పూర్తి కాకుండానే, నిన్నేం చెప్పమనలేదులే, వెలిసిపోయిన చీరలు కట్టుకుంటారా ఏమిటి ఎవరైనా? మూతి తిప్పుకుంది జానకి. ప్రత్యేకంగా ఆ వెలిసిపోయిన చీరలు వాళ్ళు మీకోసం నేయించడం లేదు కదా. మీలో మీకే ఒకరి పట్ల ఒకరికి సహృదయత లేదు. ఇంకా ఎవరో ఏదో మీకు చేయలేదనుకుంటారు. మీ సాంఘిక ప్రగతికి మా చేయూతను ఎప్పుడో ఇచ్చేశాము, అది తెలుసుకోక మీరే బాధపడుతున్నారు. ఇంకొక విషయం అంటూ అతనేదో చెప్పబోతూ ఉంటే అతని చిన్నక్కయ్య శారద అందుకుంది. ఒరే చిట్టి, తెలుసుకోలేరని అందరినీ అనకు అంది. అందరినీ అనటానికి నేనేమన్నా వెర్రివాడినా అక్క? కొందరి సంగతే నేను చెప్పేది. గురివిందల్లాగా తప్పు మీలో పెట్టుకుని మమ్మల్ని అనటం ఎందుకు అంట చిట్టిబాబు కూడా తీవ్రంగా ప్రశ్నించాడు. అబ్బబ్బా, అసలు విషయం దాచేసి విషయం మరొకదారి పట్టిస్తారేమర్రా అంది శాంత. వస్తున్నానే, ఆ విషయానికే వస్తున్నా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది మీ ధోరణి. అర్థం లేని ఆడంబరాలకి పోటీలకి పోతారు, దానివల్ల చిక్కులు కూడా మీకే అన్నాడు. ఒరే చిట్టి, ఊరుకుంటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమిటి అక్కయ్య, వాడు అలా మాట్లాడుతుంటే సిగ్గు వేయటం లేదా నీకు? జానకి కోపంగా అడిగింది శాంత శారదల వంక చూస్తూ. వీడన్న దాంట్లో సిగ్గుపట్టడానికి ఏముందే, వాడెవరి గురించి అంటున్నాడే అంది శాంత. చూసావా, ఎవరినో అంటున్నానని సిగ్గుపట్టడానికి ఏముంది అంటుంది అక్కయ్య. మిమ్మల్ని అంటున్నానని తెలిసి కూడా అలా ఉంటుంది మీ ధోరణి. మన చిన్నబావగారు నీతికి నిజాయితీకి మారు పేరు అని చెప్పుకున్నాము అక్కయ్య పెళ్ళైన కొత్తల్లో. కానీ ఇప్పుడు గీతం బాగా తీసుకుంటున్నారంటే కారణం ఎవరు? మన చిన్నక్కయ్యే అన్నాడు. ఆ మాట వింటూనే అదిరిపడింది శారద. మరో క్షణం ముక్కుపుటాల కోపంతో అదురుతూ ఉంటే, ఒరేయ్ ఏమిట్రా నువ్వు అనేది, మతుండే మాట్లాడుతున్నావా అంది కోపంగా. ఆహా, నేను చెప్పేది అక్షరాల నిజం. కోపం తెచ్చుకోకే అక్కయ్య. నీలాంటి వాళ్ళు కోకొల్లలు, వాళ్ళందరికీ ప్రతినిధి లాంటి దానివన్నమాట.
నీకు గిన్నెలు చెంబులు తప్పాళాలు ఫర్నిచర్ మీద మోజు ఎక్కువ ఉండొచ్చు, కాదనను. కానీ ఆడవాళ్ళు అనగానే గిన్నె చెంబు తప్ప మరేమీ గుర్తురానంత మోజా అన్నది నా ప్రశ్న. వెంకయ్యమ్మ గారింట్లో స్టెయిన్లెస్ స్టీలు డ్రమ్ములున్నాయని, సుబ్బమ్మ గారింట్లో ఫ్రిడ్జిడేర్ ఉందని, ఫలానా గోకమ్మ గారింట్లో సోఫా సెట్లు ఉన్నాయని, అలాంటివన్నీ కొనాలని నువ్వు బావగారిని సాధించటం ఎన్నోసార్లు విన్నాను. చాలి చాలని జీతం, 4 పిల్లలు, వచ్చే జీతం మండిపోతున్న ఈ ధరల్లో మసైపోతూ ఉంటే నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావంటే బావగారు పెడత్రమని పట్టారన్న మాటే కదా. లేకుంటే 4 అంకెల జీతంతో ఫ్రిడ్జు, డబుల్ కాట్లు, స్టీల్ డ్రమ్ములు, సోఫా సెట్టు కొన్నావంటే నువ్వు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా భోజనం చేయకుండా డబ్బు మూట కట్టి ఉండాలి అంటూ ఆగాడు చిట్టిబాబు. హార్నీ చిట్టి, ఇదంతా నువ్వెలా కనిపెట్టావురా? రామం ఆశ్చర్యంగా అడిగాడు. వెరీ సింపుల్ అన్నయ్య, కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. అలాగే మన శాంత అక్కయ్యకు నగలన్నా చీరలన్నా వెర్రి మోజు. అక్కయ్య నెల నెల జరీ చీరలు, పట్టు చీరలు, బంగారం కొంటోందంటే బావగారు అంత ఖర్చులు ఎక్కడ భరించగలరు? అందుకే ఆఫీసు డబ్బు వాడి ఉంటారని నా అనుమానం. చిట్టిబాబు అలా అనగానే జానకి శాంతకై కట్టుకున్న ఖరీదైన చీర వంక, మెళ్ళో ఉన్న నగల వంక చూసింది. అది కాదు జానకి, ఒక్క విషయం చెప్తాను వినండి. ఆడవాళ్ళు అనగానే చీరలు, నగలు, గిన్నెలు, చెంబులు, కట్నాలు, కానుకలు అని మగవాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు. నిజమే కావచ్చు, కానీ అలా ఎందుకు హేళన చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అవి తప్ప మీకు మరొక లోకం లేనట్టుగా మీరు మాట్లాడుకోవటం వలన, అలా మీరు ప్రవర్తించటం వలన. ఆడవారు అనగానే అవేవీ గుర్తు రానంత ఎత్తుకు ఎదిగిపోవాలి మీరు. నిజంగా మీరు కోరుకుంటున్న ప్రగతి ఏమిటో అప్పుడే సాధించగలరు. మీ అభ్యుదయానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎవరెన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మేము మీకు ఎంత చేయూతనిచ్చినా అవన్నీ సాంఘిక అభ్యుదయానికి మాత్రమే. దానికి తోడు మీలో మానసిక చైతన్యం కూడా కలిగితే అప్పుడే మీ జాతి నిజమైన అభ్యుదయం సాధించగలదు. ఏమంటారు అక్కయ్యలు? చివరికి హాస్యంగా గొంతు మారుస్తూ అడిగాడు చిట్టిబాబు. అప్పచెల్లెళ్ళు ముగ్గురు ముఖాలు చూసుకున్నారు, ఏం సమాధానం చెప్పాలా అన్నట్టు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.